Hi students, welcome to my channel. Today's session you are going to learn about the total internal reflection. Total internal reflection activity 5. First of all, I wish you all the best. Please like, share and subscribe to my channel. So activity 5 chuduma. Here observe that first of all you have to take a drawing sheet. లేదా డ్రాయింగ్ బోర్డు తీసుకోవాలా. డ్రాయింగ్ బోర్డు మీద ఒక వైట్ పేపర్ డ్రాయింగ్ షీట్ ను పరిచేసి ఏం చేయాలంటే మార్క్ ద యాంగిల్స్ యాజ్ షోన్ ఇన్ ద డయాగ్రామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలా, డ్రా టూ పర్పెండిక్యులర్ లైన్స్. పర్పెండిక్యులర్ లైన్స్, ఒకటి హారిజాంటల్ లైన్, ఒకటి వెర్టికల్ లైన్ గీసుకోవాలా. గీసుకున్న తర్వాత డయాగ్రామ్ లో చూపిన విధంగా యాంగిల్స్ యూజింగ్ ప్రొట్రాక్టర్ ఉపయోగించి మనము యాంగిల్స్ మార్క్ చేసుకోవాలమ్మా. నెక్స్ట్ ఏం చేయాలి చూడమ్మా, ప్లేస్ ఏ సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ మా. సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ మా అర్ధ వృత్తాకారపు గ్లాస్ డిస్క్ ను ఒకదాన్ని తీసుకుతాను. ఏం చేయాలి చూడమ్మా, సచ్ వే దట్ ఇట్స్ డయామీటర్ coincide with the interface line and it's coincide with the point O. So here horizontal line is known as the interface line. Horizontal line interface line antamu. It is the separation of two media. So horizontal line means the diameter of the semicircular glass disc unde vidhanga amarchukovali. Now ippudu em cheyali chudama, send light anamata. Send light from the curved surface. Curved surface lo gunda light nu send cheyala of the semicircular glass disc. First of all chuduma, making the angle of 0 degree chuduma. So send light through the curved surface of the semicircular glass disc such that the light ray traveling from denser medium to rarer medium. So ఈ గ్లాస్ డిస్క్ పైకి లైట్ అనేది పంప్ చేయాలి. పంపినప్పుడు ఏ విధంగా, గ్లాస్ లో నుంచి ఎయిర్ లేకి వచ్చేదిగా సాంద్రత నుండి విరళయానకంలోకి వచ్చే విధంగా చేయాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ విత్ ద యాంగిల్ ఆఫ్ 0. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈక్వల్ టు 0 చూడమా. అంటే నార్మల్ ఇన్సిడెంట్ అనమాట. నార్మల్ ఇన్సిడెంట్ లంబంగా పతనం ఏంటంటే చేస్తే ఏమవుతుంది, అలాంగ్ ద నార్మల్ వేర్ డు యూ ఫైండ్ ద రిఫ్రాక్టెడ్ రే. రిఫ్రాక్టెడ్ రే ఎక్కడ గమనిస్తాం చూడమ్మా. సో does the refracted ray deviate from its path when it enters into rarer medium అన్నాడు మా. సో ఇక్కడ ఏమి, ద రిఫ్రాక్టెడ్ రే ఏమవుతుంది, undeviated. that means the ray of light passes straight along the 0 degree angle. అంటే ఏమి, there is no refraction here. I is equal to 0, R is equal to 0 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి చూడమ్మా, now increase the angle of incident from 0 to certain angle. say 5 degrees లేదా 10 degrees పెంచినాం అనుకో. ఇప్పుడు ఏం చూడమ్మా, కొద్దిగా చేస్తే there is some deviation in the light ray when passes through glass slab to air. గ్లాస్ స్లాబ్ లో నుంచి ఎయిర్ లోకి వచ్చేటప్పుడు ఇప్పుడు కొద్దిగా డీవియేట్ అయింది. ఎందుకు, గ్లాస్ స్లాబ్ డెన్సర్ మీడియం, ఏ పైన ఉన్నది ఎయిర్ రేరర్ మీడియం. డెన్సర్ రేర్ వచ్చేటప్పుడు స్పీడ్ ఆఫ్ లైట్ ఇంక్రీజ్ అవుతుంది. యాజ్ అ రిజల్ట్ ఇట్ మూవ్ అవే ఫ్రమ్ ద నార్మల్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు చూడమ్మా ఇంకా కొద్దిగా పెంచినాం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. ఈసారి 10 నుంచి 20కి పెంచినాము. 20కి పెంచినప్పుడు ఇప్పుడు చూడమ్మా బాగా కనిపిస్తుంది. చూడమ్మా డీవియేషన్ ఫ్రమ్ ఇట్స్ పాత్. డీవియేషన్ ఫ్రమ్ ఇట్స్ పాత్. యాక్చువల్ గా అయితే ఇలా వెళ్ళిండాలా, ఇలా వెళ్ళాలి, ఎక్కడ వెళ్తుంది ఆ విధంగా చూడు. నెక్స్ట్ వన్ చూడమ్మా, ఇప్పుడు ఇంకా ఇంక్రీజ్ చేస్తే యాంగిల్ ఆఫ్ ఇంకా ఇంక్రీజ్ చేసి ఇక్కడ ఏమైంది చూడమ్మా, ద రిఫ్రాక్టెడ్ రే ఏమైంది, గ్రేసెస్ అట్ ద ఇంటర్ఫేస్ ఆఫ్ టూ మీడియా. ఫస్ట్ నుంచి వస్తే ఏమవుతుంది చూడమ్మా, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే రిఫ్రాక్టెడ్ రే ఏమవుతుంది, అప్రోచెస్ టు 90 degrees మా. As a result, at certain angle of incident, ఈ diagram లో at certain angle of incident,
the refracted ray grazes the interface of two media. అంటేమి ఏదో ఒక పతన కోణం విలువకు వక్రీభవన కిరణం అనేది ఏం చేస్తున్నది, రెండు యానకాల సరిహద్దు వెంబడి ప్రయాణిస్తుంది. సో the angle of incident at this case means when the light ray grazes the interface is known as the critical angle అంటాము. critical angle అంటాము. నెక్స్ట్ చూడమా, if the angle of incidence is further increased, పతన కోణాన్ని ఇంకొంచెం పెంచినాం, ఇక్కడ more than the critical angle అంటాం. when the angle of incident is more than the critical angle, greater than the critical angle, what happens to the light ray? observe ఇక్కడ చూడమా, లైట్ రే ఏమైంది చూడమా, ఇట్ నెవర్ ఎంటర్ ఇంటూ రేరర్ మీడియం, రేరర్ మీడియం లోకి రావడం లేదు, గాలిలోకి రావడం లేదు, గ్లాస్ స్లాబ్ లో నుంచి ఎయిర్ లేకి రావడం లేదు. వాట్ హ్యాపెన్స్ టు లైట్ రే, ఏం జరిగింది చూడమా, it reflects back into the same medium, reflects back into the glass slab ఇక్కడ. so this phenomenon is known as total internal reflection ma. so first ఇక్కడ నుంచి చూడమా, angle of incident 0 అన్నప్పుడు no refraction, goes straight through the glass slab and air అన్నమాట. angle of incidence increase అవుతూ ఉంటూ angle of refraction కూడా increase అవుతూ it reaches to 90 degrees at once, 90 degrees చేరుకుంటుంది. the angle of refraction is 90 degrees, then the angle of incidence is said to be critical angle. then the light ray చూడమా, angle of incidence further increase means greater than the critical angle అయినప్పుడు లైట్ రే ఏమవుతుంది, రిఫ్రాక్షన్ చెందడం లేదు, ఎయిర్ లేకి రావడం లేదు, ఇంకేం జరుగుతుంది, రిఫ్లెక్ట్స్ బ్యాక్ ఇంటూ ద సేమ్ మీడియం, రిఫ్లెక్ట్ బ్యాక్ ఇంటూ ద గ్లాస్ మీడియం. ఇట్ ఈస్ నోన్ యాజ్ ద total internal reflection. try to understand this phenomena using this diagram. last diagram చూడమా, ఫస్ట్ వన్ క్రింద ఉన్నది డెన్సర్ మీడియం ఎయిర్, ఇక్కడ సారీ డెన్సర్ మీడియంసే వాటర్, పైన ఉన్నది రేరర్ మీడియంసే ఎయిర్. సో కింద బ్లూ కలర్ లో ఉండేది వాటర్, మా రేరర్ డెన్సర్ మీడియం సాంద్ర ప్రయాణకం, పైన ఉన్నది వైట్ గా ఉన్నది ఎయిర్, మా రేరర్ మీడియం. సో హియర్ దెర్ ఈస్ ఎ లైట్ సోర్స్ ఇన్ ద డెన్సర్ మీడియం, డెన్సర్ మీడియం లో ఒక లైట్ సోర్స్ ఉంది. సో దీని నుండి వచ్చే లైట్ రే చూడమా, దీని నుండి వచ్చే లైట్ రే చూడమా, when light ray incident normally at the interface means angle of incident 0, there is no refraction చూడమా, there is no refraction, it goes straight అన్నమాట. now the light ray incident at the interface at an angle of 20 degrees, ఇక్కడ angle of incident 20 degrees, ఇక్కడ 20 degrees incident అయినప్పుడు ఇక్కడ ఏమైంది చూడమా, angle of refraction 27 degrees ఉంది. సో వాటర్ టు ఎయిర్ ఇంటర్ఫేస్ లైట్ రిఫ్రాక్షన్ జరిగినప్పుడు ఫర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ 20 degrees ఉన్నప్పుడు రిఫ్రాక్షన్ 27 degrees ఉంటుంది మా. అలాగే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ సార్ 30 degrees పెంచినామా, 30 degrees పెంచినప్పుడు ప్రేమించడమా, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 42 degrees అయిందమ్మా. సార్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ తో 40 degrees పెంచితే ఏమైందమ్మా, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 59 degrees అయింది. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఏమవుతుంది చూడమా, అట్ ఏ పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ angle of refraction becomes 90 degrees. సో పతన కోణం విలువలు పెరుగుతూ ఉంటే వక్రీభవన కోణం విలువలు కూడా పెరుగుతూ ఒకనొక పతన కోణపు విలువకు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ వక్రీభవన కోణము 90 degrees అయింది. సో ద యాంగిల్ అట్ విచ్ ద చూడమా 90 degrees అయినప్పుడు లైట్ రే ఏమైంది చూడమా, గ్రేసెస్ అలాంగ్ ద ఇంటర్ఫేస్, రెండు యానకాల సరిహద్దు వాటర్ కు ఎయిర్ కు మధ్య సరిహద్దు వెంబడిది ప్రయాణిస్తుంది చూడు. నెక్స్ట్ వన్ చూడమా, సో ఇక్కడ ఏమైంది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈస్ 48.8 degrees మా. సో వెన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈస్ 48.8 degrees C for water air interface,
the refracted ray grazes the interface. So this 48.8 degrees is called critical angle for water. Water ko critical angle 48.8 degrees ma. Adhe glass ko 42 degrees ma. Next one, if if the angle of incidence further increased, now 60 degrees increase now. Last line 60 degrees increase it reflects back into the water, means into the denser medium. Here the light ray never enter into the rarer medium. This phenomenon is known as total internal reflection, means when the angle of incident is more than the critical angle, then the light ray never enter into rarer medium, means it reflects into the same denser medium. It is known as the total internal reflection. So now definition critical angle. Critical angle ante nemi diagram lo chuduma. First one, the red line lo చూపినటువంటి రే తీసుకుంటే it is the incident ray, red line ma. అప్పుడు ఏమైంది, ఫర్ ఎన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇట్ గ్రేజెస్ ద ఇంటర్ఫేస్ గుండా వెళుతుంది. ఆ యాంగిల్ ను క్రిటికల్ యాంగిల్ అన్నాము. ఇప్పుడు ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అట్ బీచ్, the light ray traveling from denser medium to rarer medium grazes the interface is called critical angle for denser medium. అంటే ఏ పతన కోణపు విలువకైతే కాంతి సాంద్రత యానకము నుండి విరళ యానకంలోకి ప్రయాణించేటప్పుడు రెండు యానకాల సరిహద్దు వెంబడి ప్రయాణిస్తుందో ఆ పతన కోణపు విలువను సందిగ్ధ కోణము అంటాము. For a critical angle of refraction is 90 degrees. Important ma. At the critical angle, see the angle of refraction is 90 degrees. 90 degrees. Next one, observe the diagrams. 3 diagrams. First diagram lo chuduma. For a particular angle of incident, the light ray denser to rarer like refraction జరిగింది. Here OC is the refracted ray. In this case we say angle of incident is less than the angle critical angle. First point if I less than C, then meaning angle of incident less than critical angle అయినప్పుడు ఏమవుతుంది, refraction takes place, means light ray travel in the rarer medium, enter into rarer medium. It is in the first diagram. Second diagram lo chuduma, when angle of incident is equal to critical angle of incident critical angle ki equal ga ayinappudu light ray chuduma grazes along the interface. So patana konamu vakrikona konamunaku patana konamu సందిగ్ధ కోణమునకు సమానమైనప్పుడు లైట్ రే గ్రేసెస్ అలాంగ్ ద ఇంటర్ఫేస్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ డయాగ్రామ్ లో చూడమా, వెన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈస్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్, పతన కోణము సందిగ్ధ కోణము కన్నా ఎక్కువైతే ఐ గ్రేటర్ దాన్ సి అయినప్పుడు ఏమైంది చూడమా, నో రిఫ్రాక్షన్ టేక్స్ ప్లేస్. అంటే ద లైట్ రే నెవర్ ఎంటర్ ఇంటూ రేరర్ మీడియం, but it reflects back into the same medium known as total internal reflection takes place. So this is the next one. You know that according to Snell's law, Snell's law n1 sin I is equal to n2 sin r n1 sin I n1 sin I is equal to n2 sin r అని మీకు తెలుసుమా. దాంట్లో మనం తీసుకున్నట్లయితే ఇక్కడ n1 అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డెన్సర్ మీడియం, n2 అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ రేరర్ మీడియం, I is equal to
అట్ క్రిటికల్ యాంగిల్ సి కి r is equal to 90 degrees మనం ఈక్వల్ చేస్తే we get the చూడమా n1 sin I is equal to n1 sin I is equal to n2 sin r and this mark. Snell's law n1 sin I is equal to n2 sin r. ఇక్కడ I is equal to C at I is equal to C గా తీసుకుందాం. For critical angle R is equal to ఎంతమ్మా? R is equal to R is equal to 90 degrees R is equal to 90 degrees తీసుకోవాలా. R is equal to 90 degrees గా మనము తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చూడమ్మా. సో మా n1 sin I అంటే sin C తీసుకుంటాం. sin C తీసుకుంటాం. That is equal to n2 sin R n2 sin 90 sin 90 sin 90 next sin 90 విలువ 0 sin 90 is equal to sin 90 is equal to 1 sin 90 1 కాబట్టి n1 sin C is equal to n2 అవుతుంది. దాని నుండి sin C is equal to n2 by n1 అవుతుంది సో sin n1 sin C is equal to n2 అవుతుంది. ఎందుకంటే sin 90 1 కాబట్టి sin C n2 by n1 అవుతుంది. దాని నుండి మనము చూడమా లేదా దీన్ని sin C is equal to 1 by n12 అని రాయవచ్చు, లేదా దీన్ని sin C is equal to 1 by n రాయొచ్చు. ఫైనల్ గా sin C is equal to 1 by n అనేది an important formula which give the relation between the critical angle and the refractive index of denser medium. గుర్తుపెట్టుకోమా, sin C is equal to 1 by n. C is the critical angle, n is the refractive index of డెన్సర్ మీడియం. సాంద్రత్రయానకం యొక్క వక్రీభవన గుణకానికిను క్రిటికల్ యాంగిల్ సందిగ్ధ కోణం మధ్య రిలేషన్ అంటే sin C is equal to 1 by n లేదా sin C is equal to 1 by n12 రైట్స్ లేదా sin C is equal to n2 by n1 మూడు రిలేషన్ ఏదైనా ఉపయోగించుకోవచ్చు. వీటి మీద ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూస్తామా. వీటి మీద ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూస్తాం. చూడమా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ డెఫినిషన్ చూడమా ఏం చెప్పుకున్నాము. when the angle of incident is greater than the critical angle, angle of incident అనేది greater than the critical angle అయినప్పుడు the light ray gets reflected into the denser medium at the interface. So light never enter into the rarer medium. This phenomenon is called total internal reflection. So మా ఇక్కడ చూడమా బ్లాక్ కలర్ లో ఉన్నటువంటి రే తీసుకుంటాం. Black, it is the angle of incident is greater than the critical angle. ఇక్కడ చూడమా ఇది angle of incident I తీసుకుంటాం is greater than critical angle, greater than critical angle ఉన్నప్పుడు greater than C, greater than C గా ఉన్నప్పుడు ఏమవుతుంది
చూడమ్మా light ray gets reflected into the denser medium. That means the light never enter into rarer medium. This phenomenon is called total internal reflection. సంపూర్ణాంతర పరావర్తనం అనగానేమి అంటే సందిగ్ధ కోణము కన్నా ఎక్కువ పతన కోణములో సాంద్రత్రయానకం నుండి విరళయానకంలోకి ప్రయాణించేటప్పుడు కాంతి కిరణము విరళయానకంలోకి ప్రయాణించకుండా సాంద్రత్రయానకంలోకే పరావర్తనము చెందుతుంది. దృగ్విషయాన్ని సంపూర్ణాంతర పరావర్తనం అంటారు. కండిషన్స్ ఫర్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ చూడు మా 2 కండిషన్స్ ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. when do total internal reflection takes place, సంపూర్ణాంతర పరావర్తనం ఎప్పుడు జరుగుతుందంటే 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి మా. ఫస్ట్ వన్ మా లైట్ మస్ట్ ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. లైట్ తప్పకుండా సాంద్రత్రయానకం నుండి విరళయానకంలోకి ప్రయాణించాలి. సెకండ్ కండిషన్ మా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ షుడ్ బి గ్రేటర్ దాన్ ద క్రిటికల్ యాంగిల్ ఫర్ ద గివెన్ పేర్ ఆఫ్ మీడియా. సో పతన కోణం అనేది సందిగ్ధ కోణం కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే సంపూర్ణాంతర పరావర్తనము జరుగుతుంది. కాబట్టి సాంద్రత్రయానకంలో విరళయానకంలోకి కాంతి ప్రయాణించాలి. రెండోది పతన కోణం విలువ సందిగ్ధ కోణం కన్నా ఎక్కువగా ఉండాలి, అప్పుడు మాత్రమే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ టేక్స్ ప్లేస్. ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇస్ లెస్ దాన్ క్రిటికల్ యాంగిల్, పతన కోణము సందిగ్ధ కోణము కన్నా తక్కువ అయితే ఏం జరుగుతుంది అంటే తక్కువగా అంటే ఏం జరుగుతుంది, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగదు. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగదు. ఇంకేం జరుగుతుందంటే రిఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. రిఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి వాట్ ఆర్ ద కండిషన్స్ అంటే సింపుల్ గా లైట్ ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ గ్రేటర్ దాన్ ద యాంగిల్ ఆఫ్ క్రిటికల్ యాంగిల్ మా. నెక్స్ట్ వన్ మా example problems on relation between critical angle and refractive index. Since is 1/n అన్నది మా దాని మీద ఒక రెండు ఎగ్జాంపుల్స్ మా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు ఎయిర్ ఈజ్ 2 మా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ ఇచ్చినాడు మా. గాజు యొక్క వక్రీభవన గుణకము 2. వాట్ ఈస్ ద క్రిటికల్ యాంగిల్ ఆఫ్ గ్లాస్ ఎయిర్ ఇంటర్ఫేస్? గ్లాస్ ఎయిర్ ఇంటర్ఫేస్ ఎంత కనుక్కోవాలా? ఆన్సర్ మా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n is equal to 2 ఇచ్చినాడు. గివెన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n is equal to 2. ఏం కనుక్కోవాలి మనము? క్రిటికల్ యాంగిల్ సి కనుక్కోవాలా. క్రిటికల్ యాంగిల్ సి కనుక్కోవాలా. క్రిటికల్ యాంగిల్ ఆఫ్ గ్లాస్ ఎయిర్ ఇంటర్ఫేస్ సి కనుక్కోవాలా. వి నో దట్ sin c is equal to 1/n. రిలేషన్ మా క్రిటికల్ యాంగిల్ కు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డెన్సర్ మీడియం కు రిలేషన్ sin c is 1/n. సో ఇప్పుడు ఏం చేస్తాము, n వాల్యూ 2 అని వాడు ఇచ్చినాడు కాబట్టి sin c is equal to 1/2 రాస్తాము. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ sin 1/2 అవుతుంది? sin 30 వాల్యూ 1/2 కాబట్టి c is equal to 30 degrees. క్రిటికల్ యాంగిల్ 30 degrees అవుతుంది. అలాగే ఈసారి క్రిటికల్ యాంగిల్ ఇచ్చి refractive index కనుక్కోవడం. వాట్ ఈస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ బెంజీన్ ఇఫ్ ద క్రిటికల్ యాంగిల్ ఆఫ్ ఇట్ ఈస్ 42 degrees. బెంజీన్ ఇచ్చినప్పుడు బెంజీన్ యొక్క క్రిటికల్ యాంగిల్ 42 ఇచ్చినాడు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక్కోమన్నాడు. సేమ్ ఫస్ట్ గివెన్ క్రిటికల్ యాంగిల్ ఆఫ్ బెంజీన్ ఈస్ సి 42 degrees ఇచ్చినాడు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ బెంజీన్ n is equal to కనుక్కోవాలా క్వశ్చన్ మార్క్. యు నో దట్ రిలేషన్ sin c is equal to 1/n. sin c is equal to 1/n. దీని నుండి మనం ఏం రాయొచ్చు మా? n is equal to 1/sin c రాయొచ్చు. n is equal to 1/sin c రాయొచ్చు. మళ్ళీ ఏమో దట్ ఈస్ ఈక్వల్ టు 1/sin 42 degrees. 1/sin 42 degrees. సో మీకు లాగర్థమిక్ టేబుల్స్ లో sin 42 degrees వాల్యూ ఎంత ఉందో చూసుకుంటే ఆ విలువ 0.6692 అన్నమాట. 1/0.6692 ను మనము సింప్లిఫై చేస్తే we get to the 1.51 as the refractive index for benzene. సో ఈ విధంగా క్రిటికల్ యాంగిల్ ఇచ్చి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక్కోవడం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చి క్రిటికల్ యాంగిల్ కనుక్కోవడము బాగా తరువ కావాలి. ఓకే, I wish you all the best. Thank you for watching this video. Once again, I request you to like, share and subscribe to my channel.